హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే నేను మన ఛానల్‌లో ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నానండి. ఆల్రెడీ అయితే కటింగ్ అయితే చేసి పెట్టేసుకున్నాను. ఇదొచ్చేసి మా పాపది. ఇంకా ప్రింట్ బ్లౌజ్ పీసులు ఉంటాయి కదండీ! అవైతే బాటమ్‌కి అయితే వేస్తున్నాను. పై పార్ట్‌కి వచ్చేసి నార్మల్ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను. ఇంకా దానికి మ్యాచింగ్ అయ్యేది. పొడవు వచ్చేసి 9 ఇంచీలు అయితే తీసుకున్నాను. వెడల్పు వచ్చేసి 7.25 అయితే తీసుకున్నానండి. ఎక్స్ట్రా 1.5 అయితే ఖర్చుకైతే తీసుకున్నాను. ఇంకా చంక డౌన్ వచ్చేసి 4 అయితే తీసుకున్నానండి. ఇంకా మెడ వచ్చేసి వెడల్పు అయితే 1.5 అయితే తీసుకున్నాను. ఇంకా భుజాలైతే 3 అయితే తీసుకున్నానండి. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది, ఏమీ అనుకోవద్దు. ఇంకా అదంతా కట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు పార్ట్స్ అయితే సపరేట్ చేసేసుకుంటున్నాను. అదొచ్చేసి ఫ్రంట్, ఇదేమో బ్యాక్ అన్నట్టు గుర్తులు అయితే పెట్టుకున్నానండి గుర్తుగా. ఇంకా స్టిచ్చింగ్ అయితే చేసేస్తానండి. ఫస్ట్ వచ్చేసి క్రాస్ పీసులు అయితే కట్ చేసుకోవాలండి మెడకి తిప్పుకోవడానికి. నేనైతే బాటమ్‌కి మ్యాచింగ్‌లో అయితే వేస్తున్నాను. ఇంకా అవి వచ్చేసి అటాచ్ చేసేసుకొని మామూలుగా మనం మెడకైతే తిప్పేసుకోవాలి. ఏమీ అనుకోవద్దు సరిగ్గా లేదని. ఈసారి బెటర్‌గా తీయడానికి ట్రై చేస్తాను. ఇంకా మెడకైతే తిప్పేసుకోవాలండి. చూస్తున్నారు కదా! ఇంకా అలా కుట్టుకున్న తర్వాత ఫోల్డ్ అయితే చేసుకోవాలండి. చూడండి ఇలా మరీ సన్నగా కాకుండా కొంచెం లావుగా అనేది తీసుకోండి, బాగా కనబడుతుంది. ఇంకా అలా ఫోల్డ్ చేసుకొని ఇంకా స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. ఇంకా దానిపైన చూస్తున్నారు కదా ఇంక ఇలాగా. ఇంకా ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ 2 కూడా సేమ్ ఇలాగే వేసుకోవాలండి. మొత్తం స్టిచ్ అయితే చేసి చూపిస్తాను చూడండి. సరౌండింగ్స్‌లో వాయిస్ ఏమైనా వస్తే కొంచెం ఏమీ అనుకోవద్దు ప్లీజ్. ఇంకంతేనండి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ సేమ్ 2 ఒకలాగే ఉంటాయి. ఇంక ఇప్పుడు వచ్చేసి 1/2 ఇంచ్‌కి డాట్స్ అయితే వేసుకోవాలి మనం. ఇంకా ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కూడా రెండిటికి వేసుకోవాలండి. చూడండి నేను చూపిస్తున్నట్టు షోల్డర్‌కి మధ్యలోకి మడత పెట్టి డాట్ అయితే వేసుకోవాలండి. చూస్తున్నారు కదా సేమ్ సమానంగా పట్టుకొని అయితే వేసుకోవాలి డాట్. మీకు ఒకవేళ ఇది కనుక అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. నేను ఇంకా వేరే ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేస్తాను. అవైతే ఖచ్చితంగా వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. అంతేనండి. ఫ్రంట్, బ్యాక్ పార్ట్ 2 కూడా అలా డాట్స్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి భుజాలు అయితే జాయిన్ చేస్తానండి. చూస్తున్నారు కదా! ఇప్పుడు భుజాలు అయితే జాయిన్ చేసేసుకుందాం. సమానంగా అయితే పట్టుకొని 1/2 ఇంచ్ గ్యాప్‌లో అయితే జాయిన్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా! అంతేనండి. 1/2 ఇంచ్ గ్యాప్‌లో మనం కొంచెం రఫ్ చేసుకొని జాయింట్ అయితే చేసుకోవాలి. ఒక 2, 3 స్టిచెస్ అయితే వేసుకోవాలండి. కొంచెం గట్టిగా ఉంటుంది, లేకపోతే ఊడిపోతది. కాబట్టి 2, 3 స్టిచెస్ అయితే వేసుకోండి. చివరన అయితే రఫ్ ఇవ్వండి, బాగుంటుంది, కొంచెం గట్టిగా ఉంటుంది. ఇంకా అది కూడా సేమ్ అంతే అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చలేదంటే ఒకవేళ కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఇంకా బెటర్‌గా తీయడానికి ట్రై చేస్తాను. నా దగ్గర ఇంకా ఫ్రాక్స్ అయితే ఉన్నాయి స్టిచ్ చేయాల్సినవి. అవన్నీ కూడా వీడియోస్ అయితే తీసి పెడతానండి. ఇంకా అంతేనండి. ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే చూద్దాం. నేనైతే దీనికి బుట్ట హ్యాండ్స్ అయితే స్టిచ్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా టక్స్ అయితే పెట్టుకోవాలి. నేనైతే 3 ఇంచీలకు బుట్ట అనేది డ్రా చేశాను. ఇంకా హ్యాండ్ పార్ట్ అనేది కొలుచుకొని డ్రా చేసుకున్నానండి. ఇంకా ఎక్స్ట్రా ఖర్చు అలా అనేది డ్రా చేసుకున్నాను. నేనైతే స్టిచ్చింగ్ అయితే చేసేసానండి. అదైతే వీడియో తీయలేదు. చూడండి ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి.
బాడీ పార్ట్ అనేది మనం హ్యాండ్స్ చివర అనేది స్టిచ్ చేసుకోవాలండి. అప్పుడు బాగుంటుంది, లుక్ అనేది బాగుంటుంది. ఇంకా బాడీకి కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసానండి. కింద పార్ట్ అనేది స్టిచ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేశానండి. ఎలా ఉందనేది కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ని చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూస్తున్నారు కదా, కింద అయితే ఇలా అయితే వచ్చింది. నచ్చితే కనుక లైక్ అయితే చేయండి, మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో వీడియోతో వస్తాను. అంతవరకు ధన్యవాదాలు.